చిరుతల్లి ఏమో నటెల్లా కావాలి అంటుంది. షాప్ లో కొనడం ఎందుకు, చాలా కాస్ట్లీ. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తే పోలే. ఎంత మంచి టేస్ట్ వస్తుందని అసలు అనుకోలేదు. నాకు తినాలనిపించింది, కాకపోతే గొంతులో గరగర. ఫస్ట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక పాన్ లో ఫస్ట్ పల్లీలు వేయించుకోవాలి. అది చల్లారేంత వరకు ఇక్కడ నేను క్యాష్యూస్ కూడా వేయించుకుంటున్నా. ఇది ఆప్షనల్, నేను ఉంది కాబట్టి వేస్తున్నా. పల్లీలది పొట్టంతా పీకేసి మిక్సీ జార్ లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో నుంచి ఆయిల్ ఒకటి రిలీజ్ అవుతుంది, కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. టైం టేకింగ్ అంటే గంటల తరబడి దీని మీదనే కూర్చోవాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes లో పేస్ట్ లాగా అయిపోతుంది. తర్వాత క్యాష్యూస్, కోకోవా పౌడర్, బెల్లం. కోకోవా పౌడర్, బెల్లం పౌడర్ సేమ్ రేషియోలో తీసుకున్నా నేను. అదంతా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ లో బటర్ యాడ్ చేసి, ఎక్కువ బటర్ యాడ్ చేయొచ్చు, కాకపోతే నాకు ఇదే టెక్స్చర్ కావాలి అని ఫైనల్ గా పీనట్ బటర్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఓన్లీ పల్లీలు, బటర్, బెల్లం, కోకోవా పౌడర్ ఉంటే చాలు. ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటా తింటారు. చాలా హెల్దీ కూడా. ఈ పల్లీలు పిల్లల వెయిట్ గెయిన్ కి హెల్ప్ అవుతాయి, బోన్స్ ని కూడా స్ట్రాంగ్ చేస్తారు. చిరుతల్లికి చాలా నచ్చింది.